సోషల్ స్టడీస్ ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి పేపర్స్ బిట్స్. ట్యాబ్యులారస అనునది ఆప్షన్ ఏ బట్టి విధానంలో విద్యార్థుల గణిత పట్టికలను అభ్యసించడం. ఆప్షన్ బి తరగతి గదిలో విద్యార్థులు చదవడానికి మరియు పనిచేయడానికి బల్లలు మరియు కుర్చీలు అమర్చడం. ఆప్షన్ సి పుట్టిన శిశువు మనస్సు ఏమీ రాయని పలక. ఆప్షన్ డి ఉపాధ్యాయులు జ్ఞానాన్ని గ్రహించే దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పుట్టిన శిశువు మనస్సు ఏమీ రాయని పలక. దీన్నే మనము ట్యాబ్యులారస అంటాము. నెక్స్ట్, పిల్లలు తమ జ్ఞానేంద్రియాలు జరిపే చర్యల ద్వారా నేర్చుకునే దశ. ఆప్షన్ ఏ మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ సి నేత ప్రచాలక దశ. ఆప్షన్ డి ఇంద్రియ చాలక దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇంద్రియ చాలక దశ. పిల్లలు తమ జ్ఞానేంద్రియాలు జరిపే చర్యల ద్వారా నేర్చుకునే దశ ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్, మానవులు తాము ఇప్పటికే కలిగి ఉన్న జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తులను గమనించడం ద్వారా అంచనాలు వేస్తారు మరియు సమస్యలను పరిష్కరిస్తారు. ఈ రకమైనటువంటి వికాసం ఆప్షన్ ఏ వికాసం సామాజిక వికాసం. ఆప్షన్ బి సంజ్ఞానాత్మక వికాసం. ఆప్షన్ సి భాషా వికాసం. ఆప్షన్ డి ఉద్వేగ వికాసం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంజ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్, క్రింద అభివృద్ధి కార్యక్రమం భౌతిక పరిపక్వత యొక్క ఫలితం. ఆప్షన్ ఏ భావ వ్యక్తీకరణకు ధారాళంగా మాట్లాడుట. ఆప్షన్ బి తల్లిదండ్రులు మరియు సహోదరుల మధ్య బాంధవ్యాలను పెంపొందించుకొనుట. ఆప్షన్ సి సాంఘిక సమూహాల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకొనుట. ఆప్షన్ డి నడక నేర్చుకుంటా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నడక నేర్చుకుంటా. అభివృద్ధి కార్యక్రమం భౌతిక పరిపక్వత యొక్క ఫలితము నడక నేర్చుకొనుట. నెక్స్ట్, ది మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఎరిక్సన్. ఆప్షన్ బి ఎమిలీ దుర్గహైమ్. ఆప్షన్ సి జిన్ పియాజే. ఆప్షన్ డి ఇవాన్ ఇల్లిచ్. సో ద ఆన్సర్ ఈ ఆప్షన్ సి జీన్ పియాజే. నెక్స్ట్, వికాసం అనేది ఆప్షన్ ఏ అనుగుణ్యత కొరకు నేర్చుకోవడం. ఆప్షన్ బి బహుమితీయ మరియు నిరంతరమైనది. ఆప్షన్ సి నిర్మాణాత్మక భౌతిక పెరుగుదల. ఆప్షన్ డి నిర్దిష్ట అవయవ వ్యవస్థ యొక్క పెరుగుదల. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బహుమితీయ మరియు నిరంతరమైనది. నెక్స్ట్, భాషా నైపుణ్యాలు సంజ్ఞానాత్మక నిర్మాణ వికాసంలో ప్రధాన భూమికను పోషిస్తాయని తెలిపినవారు. ఆప్షన్ ఏ చెమ్స్కీ. ఆప్షన్ బి బ్రూనర్. ఆప్షన్ సి రూసో. ఆప్షన్ డి పెస్టాలజీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్రూనర్. భాషా నైపుణ్యాలు సంజ్ఞానాత్మక నిర్మాణ వికాసంలో ప్రధాన భూమికను పోషిస్తాయని తెలిపిన వారు బ్రూనర్. నెక్స్ట్, పాఠశాల తరగతి గదిలో మరియు తరగతి వెలుపల వాతావరణంలో విద్యార్థులను పరిశీలించడం మూల్యాంకన పద్ధతిలో ముఖ్యమైనది అనగా ఆప్షన్ ఏ పిల్లలు వారి అవసరాలకు అనుగుణంగా సమూహాలు చేయడం. ఆప్షన్ బి పిల్లలు అభ్యసన అవసరాలను మరియు అభివృద్ధి ఆటంకాలను గుర్తించడం మరియు దానికి కావాల్సినటువంటి ప్రమోట్ చేయటం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పిల్లల అభ్యసన అవసరాలు మరియు అభివృద్ధి ఆటంకాలను గుర్తించడం మరియు దానికి కావాల్సినటువంటి పద్ధతులను అందించడానికి నిర్ణయం తీసుకోవటం. నెక్స్ట్, ఛాత్రోపాధ్యాయులు 5-10 మంది విద్యార్థుల సహాయంతో 5-10 నిమిషాల స్వల్ప వ్యవధిలో ఎంచుకున్నటువంటి అంశం భావనపై ఒకే నైపుణ్యంతో బోధన చేయడాన్ని విశదపరిచేది. ఆప్షన్ ఏ బోధనా నైపుణ్యాల స్వీయ అభ్యసనం. ఆప్షన్ బి బోధనా నమూనాలు. ఆప్షన్ సి సూక్ష్మ బోధన. ఆప్షన్ డి ప్రాథమిక తరగతిలో బోధన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సూక్ష్మ బోధన. నెక్స్ట్, ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమాల స్థానంలో నూతన సమాచారాన్ని జోడించే మార్పు ప్రక్రియ. ఆప్షన్ ఏ అనుగుణ్యం. ఆప్షన్ బి సాంశీకరణం. ఆప్షన్ సి అనుకూలత. ఆప్షన్ డి అహం కేంద్రవాదం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనుగుణ్యత. ప్రస్తుతం ఉన్న స్కీమాల స్థానంలో నూతన సమాచారాన్ని జోడించే మార్పు ప్రక్రియ అనుగుణ్యత. నెక్స్ట్,
సాంప్రదాయక నిబంధనలను అందించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బి బ్లూమ్, ఆప్షన్ బి ఇవాన్ పావ్లోవ్, ఆప్షన్ సి బిఎఫ్ స్కిన్నర్, ఆప్షన్ డి జే డ్యూయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇవాన్ పావ్లోవ్. సాంప్రదాయక నిబంధనలను అందించిన వారు ఇవాన్ పావ్లోవ్. నెక్స్ట్, భాగస్వామి పద్ధతి వ్యక్తిగత మరియు సమూహ అనుభవాల రెండింటిపై నిర్మించబడిన, ప్రతిస్పందించడానికి సహాయపడటం, దృష్టి సారించాల్సినటువంటి సమయం పొడిగించడం మరియు స్వీయ అవగాహనను పెంపొందించడాన్ని సూచించేది. ఆప్షన్ ఏ శాబ్దిక అభ్యసనం, ఆప్షన్ బి ప్రయోగపూర్వక అభ్యసనం, ఆప్షన్ సి సామాజిక అభ్యసనం, ఆప్షన్ డి చలనాత్మక అభ్యసనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రయోగపూర్వక అభ్యసనం. నెక్స్ట్, క్రింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేయని అంశం ఏది? ఆప్షన్ ఏ ప్రేరణ, ఆప్షన్ బి పరిపక్వత, ఆప్షన్ సి అభ్యసన సంసిద్ధత, ఆప్షన్ డి జెండర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జెండర్. క్రింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేయని అంశం జెండర్. నెక్స్ట్, పిల్లలు ఒక వికాస సామీప్య మండలం నుండి తదుపరి మండలానికి ఎదగడం అనేది ఈ సంజ్ఞానాత్మక నిర్మాణం. ఆప్షన్ ఏ పెరగడం, ఆప్షన్ బి స్కాఫోల్డింగ్, ఆప్షన్ సి అనుభవం పొందడం, ఆప్షన్ డి అనుగుణ్యత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్కాఫోల్డింగ్. పిల్లలు ఒక వికాస సామీప్య మండలం నుండి తదుపరి మండలానికి ఎదగడం అనేది స్కాఫోల్డింగ్ సంజ్ఞానాత్మక నిర్మాణం అంటారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.